రైట్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత 2024-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెడతారు. శనివారం కేంద్ర బడ్జెట్ ను ఆమె సభకు సమర్పిస్తారు. బడ్జెట్ సమావేశాలు 2 విడతలుగా శుక్రవారం నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగుతాయి. తొలి విడత ఫిబ్రవరి 13 వరకు, రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. ఇక నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండడం వరుసగా ఇది 8వ సారి. ఈ సమావేశాల్లో వక్ఫ్, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ వంటి పలు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, కాసేపట్లో పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించి ఆశాజనకంగా ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయా? దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? బ్రాహ్మణి మరి కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మొదటిసారిగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇటు ముఖ్యమంత్రులు కావచ్చు, 2 తెలుగు రాష్ట్ర ప్రజలు కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి న్యాయం జరగబోతుంది, ఎంత బడ్జెట్ కేటాయించబోతుంది, ఇలా కీలకమైన విషయం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇవాళ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొదటిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సభ ప్రారంభం అవుతుంది. అయితే ఆ తర్వాత 2024-25కు సంబంధించినటువంటి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ సమావేశాలు మొత్తం కూడా 2 విడతలుగా విభజించడం జరిగింది. ఒకటి ఇవాళ శుక్రవారం 13, ఇవాళ 31వ తారీఖు నుంచి ఒక ఫస్ట్ విడత, రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు 2 విడతలుగా విభజించడం జరిగింది. 2 విడతలకు ప్రధానంగా చర్చ జరిగే అంశాలు ప్రధానంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలకు ఎంత బడ్జెట్ కేటాయిస్తారు, పేద ప్రజలకు అనుకూలమైనటువంటి ఆ బడ్జెట్ ఏముంది, ఎలాంటి సామాన్య ప్రజలపై ఎలాంటి ఒత్తిడి పడబోతుంది, అదేవిధంగా ఎలాంటి రిలాక్సేషన్స్ ఉండబోతుందని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. రేపు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ 2 బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రధానంగా ఎలాంటి వస్తువులపైన సుంకం పడే అవకాశం ఉంది, ఎలాంటి వస్తువులపైన తగ్గించే అవకాశం ఉంది, పేద ప్రజలపైన ఎలాంటి బడ్జెట్ ప్రభావం ఉండబోతుందని చెప్పేసి ఇలా ప్రధానంగా ఇలా మీడియా రంగం కావచ్చు, అనేక విషయాలు రాజకీయ నేతలు కావచ్చు, సామాన్య ప్రజలు కూడా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ 2025 సంబంధించిన ఫైనాన్స్ బిల్స్ మొత్తం 10 బిల్స్ సభ ముందుకు రానున్నాయి. ఆ నేపథ్యంలో ఈ బిల్స్ కూడా పాస్ చేసే విధంగా ఇప్పటికే ప్రణాళిక రూపొందించబడుతుంది. మొదటిసారికి ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బిల్లు రేపు పెట్టేటువంటి బడ్జెట్ కూడా మొత్తం నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి రేపు బిల్లు ప్రవేశపెట్టనుంది. ఆ బిల్లు పైన అనేక కోణాల్లో అనేక సందర్భాల్లో చర్చ జరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఏదైతుందో బిల్లుపై ఇప్పుడు బడ్జెట్ సమావేశం పెట్టిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కూడా ఏదైతుందో గతంలో కంటే కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఎందుకంటే ఆ పార్లమెంట్ లో పెద్ద మొత్తంలో ఇటు ఎంపీస్ కావచ్చు, లోక్సభ ఎంపీలు కావచ్చు, రాజ్యసభలు కావచ్చు, పెద్ద మొత్తంలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష పార్టీ ఫుల్ సపోర్ట్ ఉన్న పరిస్థితి. అయితే అదే నేపథ్యంలోని ప్రతిపక్ష పార్టీ కూడా ప్రభుత్వాన్ని విమర్శించేందుకు గట్టిగా ఒక ప్రణాళికతోటి ఒక ప్లాన్ తోటి ఉన్నట్టు తెలిసింది. ప్రధానంగా దీనిలో నిన్న జరిగినటువంటి కుంభమేళా జరిగిన తొక్కిసలాటపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిన విషయంలోనే ఇలా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై దాడి చేసే అవకాశం అయితే మేజర్ గా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, పూర్తి స్థాయి ఏదైతుందో ప్రభుత్వం మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అంశాలు కావచ్చు, బడ్జెట్ లకు సంబంధించినటువంటి పేద ప్రజలకు తీసుకొచ్చినటువంటి ఆ నష్టాలకు సంబంధించి కావచ్చు, 2 ప్రధానంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా రాష్ట్రానికి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో దానికి మొండి చేయి చూపించే విధంగా ప్రభుత్వం బడ్జెట్ పెట్టే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వీరందరూ కూడా ఒక ప్రణాళికబద్ధంగా రచించినట్టు మనకు సమాచారం ఉంది. ఆ నేపథ్యంలోనే రేపు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపక్ష పార్టీ ప్రధానంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వంపై దాడి చేసే అవకాశం ఉంది. అదేవిధంగా దీనిపైన ఫోకస్ చేసే అవకాశం మేజర్ కనిపిస్తున్న పరిస్థితి. అందుకే చూస్తున్నాం మనం ఒకే దేశం ఒకే ఎన్నికనే విధానంపై పార్లమెంట్ ఇవాళ చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం దీనిపైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా బీహార్ ప్రత్యేక పారిశ్రామిక ప్యాకేజ్ అందించాలని చెప్పి మరొక అధికార పక్షం స్వామినే విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. అదేవిధంగా సభలో సీట్లు మార్చాలని మాట్లాడేందుకు మరింత సమయం ఇవ్వాలని జేడీయూ తెదేపా ఎల్డీపీ కొనేట్టు అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు ఏదైతుందో రెండోసారి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత బడ్జెట్ కేటాయిస్తారు, ఎట్లా ఉండబోతుంది అనేది ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే ఇటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, రైల్స్ కావచ్చు, అనేక కేంద్ర సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఎట్లా తెలంగాణకు ఎలాంటి బడ్జెట్ లో ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారని చెప్పి పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా చూసుకున్నట్టయితే ఏపీలో ఏదైతే కొత్త
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన మద్దతులో ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన. తర్వాత ప్రత్యేక ప్యాకేజీని ఏపీకి కేటాయించడం జరిగింది. ఇటు విమానాశ్రయాలు కావచ్చు, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, అనేక సందర్భాలు చూసుకుంటే ఇటు ఏపీకి కూడా బడ్జెట్ లో ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారు అనే విషయం కూడా ఇలా ప్రధానంగా చర్చకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అదే చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల విషయాలు కూడా కోట్లాది రూపాయలు రెండు తెలుగు రాష్ట్రాలు కనుక బడ్జెట్ లో ఆ నిధులు కేటాయిస్తే కనుక రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా ముందుకు అడుగులేసే అవకాశం ఉంది. అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ చూసుకుంటే ఇలా కొంత కాళేశ్వరం ప్రాజెక్టులో అది ఇష్యూ అయిన అంశం కావచ్చు, అనేక పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, రైల్వే ఇష్యూస్ కావచ్చు, రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, కోచ్ ఫ్యాక్టరీలు కావచ్చు. తెలంగాణ విషయానికి చూసుకుంటే ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విద్యుత్ కంపెనీస్ కావచ్చు. అనేక సందర్భాల్లో కేంద్ర గవర్నమెంట్ ఉన్నటువంటి లింకులు ఏదైతే ఉన్నాయో ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటు ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ప్రజలు కావచ్చు ఎదురు చూస్తున్న పరిస్థితి ఇలా ప్రధానంగా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఏపీలో కూడా, ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి ఉంది. కొత్తగా మొన్న కేటాయించినటువంటి బడ్జెట్ ని వెంటనే దీంట్లోనే మొదటిసారిగానే రిలీజ్ చేస్తారా, లేకపోతే ఇంకేమైనా అదనంగా ప్యాకేజ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ని ఆదుకుంటారా? ఎందుకంటే కీలకంగా బీజేపీ ప్రభుత్వంలో కీలకంగా ఏపీ ప్రభుత్వం ఉంది, టీడీపీ ప్రభుత్వం ఉంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తూనే, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా మొత్తానికి బీజేపీ తోటే పెద్ద మొత్తంలో టైప్ అయిన పరిస్థితి ఉంది. చూసుకుంటే ఈ రెండు కోణాల్లో చూసుకుంటే కూడా ఇలా మళ్ళీ ఏపీకి ఇంకా అదనంగా ఏమైనా బడ్జెట్ కేటాయిస్తారా, లేకపోతే మొన్న కేటాయించిన బడ్జెట్ ని వెంటనే పెద్ద మొత్తంలో రిలీజ్ చేస్తారని చెప్పి ఒక ఉత్కంఠగా ఉన్నట్టు పరిస్థితి. కీలకంగా చూసుకుంటే రేపు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధానంగా మేలు జరిగే అవకాశం ఉందా, లేదా మొండి చేయి చూపించే అవకాశం ఉందని చెప్పి ఒక ఉత్కంఠకైతే మారిన పరిస్థితి ఉంది. బ్రాహ్మణి రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.